హెచ్చరిక, ఈ వీడియో చూడకండి. ఏం నమ్మాలో చెప్పండి, వెంటనే నమ్మేస్తాం అనే వాళ్ళకు అస్సలు నచ్చని వీడియో ఇది. ఎందుకు నమ్మాలి అని నిలదీసి అడిగే ఒక గుణం ఉంటే చూడండి, బహుశా మీకు కొన్ని దృక్పథాలు నచ్చొచ్చు. కానీ ఈ వీడియోలో మేము చెప్పేదంతా కూడా మీ మనోభావాలు దెబ్బతీసే విధంగానే ఉండొచ్చు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఇంకా ఈ వీడియోలో మనం మాట్లాడుకునేదంతా కూడా నా పర్సనల్ ఫిలాసఫీ, నా పర్సనల్ ఒపీనియన్స్ మాత్రమే. ఇందులో నిజం ఉందా, అబద్ధం ఉందా, లేదంటే సొల్లుందా అంటే అవును అనే చెప్తాను. ఈ వీడియోలో మనం ఆహారపు అలవాట్ల గురించి, జీవనశైలి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎటువంటి మార్పులు చేయడానికి ముందైనా డాక్టర్ని మాత్రం సంప్రదించండి. ర్యాండమ్గా ఎవరో యూట్యూబ్లో ఏదో చెప్పారని చెప్పి మాత్రం ఏది చేయకండి. భారతదేశంలో క్రికెట్ తర్వాత అంత పెద్ద టైంపాస్ అంటే అందరూ పంచుకునే టైంపాస్ ఏంటి అంటే మందు తాగడం. అది అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ రేపు ఫెమినిజం అని, ఈక్వాలిటీ అని చెప్పి ఎవరెక్కువ తాగుతారు, ఆడా మగ ఎవరెక్కువ తాగుతారనే పోటీలు ఎక్కువయ్యాయి తప్ప దాన్ని ఒకప్పుడు సోషల్ స్టిగ్మాగా, అంటే అదొక చెడు వ్యసనంగా మనం పరిగణించే వాళ్ళం అనే విషయం కూడా మర్చిపోయామని చెప్పుకోవచ్చు. కేవలం 30 ఏళ్ల కింద 2 కుటుంబాల మధ్యలో ఒకవేళ సంబంధం గురించి మాట్లాడుకున్నప్పుడు మొదటగా అడిగే ప్రశ్న అబ్బాయి గాని అమ్మాయి గాని ఏం చేస్తారు, ఏం చదువుకున్నారు, చెడు అలవాట్లు ఏమన్నాయా, మందు తాగుతారంటే అదొక పెద్ద ఫ్లాగ్ అయ్యేది, అంటే అదొక పెద్ద నెగిటివ్ ఐటమ్ అయ్యేది. కానీ ఇవాళ రేపు మందు తాగట్లే అంటే ఏంటి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనే ధోరణికి మనం దిగజారిపోయాం. కానీ ఈ వీడియోలో మందు తాగకండి అనే విషయాలు మనం మాట్లాడుకోవట్లేదు. ఎంత మందు తాగొచ్చు అనే విషయాన్ని మనం సైంటిఫిక్ గా మాట్లాడుకుందాం. మందు అలవాటు బాగా అయ్యి ఒక్కసారిగా మానేయడం అనేది చాలా కష్టం. అలాగే అలా చేయకూడదు కూడా, ఎందుకంటే దానికి ఒక డాక్టర్ సూపర్విజన్ లో మాత్రమే అలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ మందు తాగడం అనేది మనకి ప్రకృతిలో కూడా ఉంది. సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే అన్ని జీవరాశుల్లోకి కూడా మనుషులు 40 రెట్లు, శాతం కాదు 40 రెట్లు ఆల్కహాల్ ని ప్రాసెస్ చేసే గుణం మన బాడీలో ఉంది. మనతో పాటు చింపాంజీలు, ట్రీ షూస్ అనే కోతులు ఏవైతున్నాయో వాటిలో కూడా ఆల్కహాల్ ని ప్రాసెస్ చేసే గుణం వాళ్ళ బాడీలో కనబడుతుంది. ఇంకా ఫ్రూట్ బ్యాట్స్ అంటారు కదా, ఫ్రూట్ బ్యాట్స్ అలాగే ఫ్రూట్ ఫ్లైస్ ఏవైతే ఉంటాయో వాటిలో కూడా లిక్కర్ ని కన్స్యూమ్ చేసే టాలరెన్స్ ఏదైతే ఉందో అది కూడా ఎక్కువ ఉంటుంది. అంటే నేచర్ లోనే మందు అనేది ఉంది. ఇంకా కొన్ని మతాల్లో ఇక్కడ మందు తాగడం మనం వదులుకుంటే పైన మనకి స్వర్గంలో, లేదంటే హెవెన్ లో, లేదంటే జన్నత్ లో ఏదైనా అనుకోండి, అక్కడ అన్లిమిటెడ్ మందు దొరుకుతుంది అనే ఒక విషయాన్ని కూడా మనం వింటూనే ఉంటాం. కాబట్టి మందు తాగడం మంచిదా చెడ్డదా అనే విషయాన్ని పక్కకు పెడితే, ఆ సంభాషణ మనం చేయట్లేదు, ఆ విషయాన్ని పక్కకు పెడితే ఎంత మందు తాగొచ్చు ఒక అగ్రిగేట్ స్టడీస్ అన్ని తీసుకుంటే, అంటే ఒక స్టడీలో 0 అనేదే బెస్ట్ ఆప్షన్ అని చెప్పే స్టడీస్ నుంచి, అరే మీరు వారానికి 10 బీర్లు కూడా తాగొచ్చు ఏం కాదు అని చెప్పే స్టడీస్ కి మధ్యలో ఒక యావరేజ్ తీసుకుంటే కన్సెన్సస్ ఏంటి అంటే ఒక 2-3 పెగ్గులు వారానికి, రోజు కాదు వారానికి 2-3 పెగ్గులు అనేది హెల్త్ పైన పెద్దగా ప్రభావం చూపించే అవకాశం లేదు అని నిర్ధారించారు. 3-4 పెగ్గుల పైన మనం కన్స్యూమ్ చేయడం మొదలు పెడితే అది కొంచెం రిస్కీ. అలాగే మీరు రోజు తాగుతున్న వాళ్ళైనా సరే ఒకే పెగ్ తాగుతున్నారు అనుకోండి, చిన్న పెగ్, వాళ్ళతో కంపేర్ చేస్తే వారానికి ఒకసారి తాగి అది కూడా 2-3 బాటిల్ ఎత్తేస్తారు చూడండి, ఆ 2-3 బాటిల్ ఎత్తేసే వాళ్ళకి ఎక్కువగా నెగిటివ్ హెల్త్ కన్సర్న్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ మీకు అలవాటు లేకపోతే అలవాటు చేసుకోకపోవడం అనేది బెస్ట్ ఆప్షన్. కానీ అలవాటు అయిపోయింది, దాంట్లోంచి బయటకు రావడానికి లేదంటే దాన్ని తగ్గించుకోవడానికి మీరు ప్రయత్నిస్తున్నట్టు అయితే ఇక్కడ మనకు ఒక సొల్యూషన్ చెప్తున్నాం. దాని పేరు ఏంటంటే ఐస్ వితౌట్ ద ఈ. అంటే మన స్పెల్లింగ్ ఉంటుంది కదా, EYES అంటే కళ్ళు, ఐస్. కానీ ఆ ఈని తీసేసండి, EYS, ఎర్న్ యువర్ సిప్ వితౌట్ ది ఎక్స్క్యూజ్. అది ఈ ప్రణాళిక. అదేంటి అంటే మీరు ప్రతి వారం 10,000 స్టెప్స్, అంటే ప్రతి 10,000 స్టెప్స్ కి మీకు ఒక పెగ్ ఎర్న్ చేస్తారు. అది పెగ్ కావచ్చు, బియర్ కావచ్చు, వాట్ ఎవర్ is your preferred drink. ఒక పెగ్ కి 10,000 స్టెప్స్. మాక్సిమం డ్రింక్స్ యూ కెన్ టేక్ ఇన్ ద వీక్ 7 డ్రింక్స్, అంటే 7 days కి 70,000 స్టెప్స్ మీరు కంప్లీట్ చేస్తే 7 పెగ్గులు తాగడానికి మీరు అర్హత పొందుతారు. కానీ ఒక ట్రిక్ ఏంటంటే ఏ ఒక్క రోజు కూడా మీరు 3 పెగ్గుల కన్నా ఎక్కువ తాగలేరు, వారంలో 7 పెగ్గుల కన్నా ఎక్కువ తాగకూడదు. అది మీరు రోజు ఒక్కొక్క పెగ్ తాగుతారా, లేదంటే 2 రోజులు 3 పెగ్గులు తాగుతారా అనవసరం. కానీ 7 పెగ్గులే మాక్సిమం. అది కూడా మీరు 10,000 స్టెప్స్ వాక్ చేస్తేనే. ప్రతి పెగ్గుకి మీరు 10,000 స్టెప్స్ వాక్ చేసి ఉండాలి. మీరు ఆన్లైన్లో చూస్తే స్టెప్స్ నుంచి వేరే యాక్టివిటీస్ ఉంటాయి. అంటే మీరు టెన్నిస్ ఆడుతున్నారు, మీరు లేదంటే జిమ్ పోతున్నారు, లేదంటే రన్నింగ్ చేస్తున్నారు, స్విమ్మింగ్ చేస్తున్నారు, ఇలాంటి యాక్టివిటీస్ ఏవైతే వేరే ఏమైనా చేస్తున్నట్టయితే వాటిని కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీరు అర్ధగంట టెన్నిస్ ఆడితే అది ఎన్ని స్టెప్స్ కింద కౌంట్ అవుతుంది, ఇలా కన్వర్టర్స్ ఉంటాయి. కానీ ఎండ్ ఆఫ్ ద డే మీరు 10,000 స్టెప్స్ ఈక్వాలెంట్ పని చేస్తేనే మీకు ఒక్క పెగ్ దొరుకుతుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోవడం కూడా చాలా ఈజీ. కళ్ళు, ఐస్ అంటే ఎర్న్ యువర్ సిప్ వితౌట్ ఎక్స్క్యూజ్. అంతే, 10,000 అడుగులకి ఒక పెగ్ దొరుకుతుంది. ఏ ఒక్క రోజు కూడా మీరు 3 పెగ్గుల కన్నా ఎక్కువ తాగకూడదు, వారంలో 7 పెగ్గుల కన్నా ఎక్కువ తాగలేరు. దీన్నే మనం వారానికి 2 రోజులకి, అంటే 2 రోజుల కన్నా ఎక్కువ సార్లు నేను మందు ముట్టుకోను అనే ఒక
కట్టుబాటు పెట్టుకున్నా కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది ఈ సిస్టమ్. అయితే ఇక్కడ ఒక చిన్న మెలిక ఉంది. అదేంటంటే ఎప్పుడైతే మీరు ఆ 10,000 స్టెప్స్ వాక్ చేయడం లేదంటే 10,000 స్టెప్స్కి ఈక్వాలెంట్గా వర్కౌట్ చేయడం అంటే ఎక్సర్సైజ్ చేయడం చేస్తారో, ప్రతి పెగ్ తాగుతున్నప్పుడు మీకు ఆ మైండ్లో అరే ఈ పెగ్ తాగడానికి నేను 10,000 స్టెప్స్ ఖర్చు చేశాను, లేదంటే అంత కష్టపడ్డాను, వృధాగా బోనిస్తున్నానే అనే ఒక చిన్న ఆలోచన మీకు మొదలవుతుంది మెల్లిమెల్లిగా. ఆ ఆలోచన మిమ్మల్ని మెల్లిమెల్లిగా డిసిప్లిన్ పెంచుతూ ఉంటుందన్నమాట. మీరు ఒక్కసారిగా నేను డిసిప్లిన్ చేస్తాను, రేపు నుంచి ఇది చేస్తాను అది చేస్తానంటే కష్టం, మీ మైండ్ కంట్రోల్ అవ్వదు. కానీ మీకు ఇష్టమైంది అంటే మీరు మందు తాగాలని ఆతృతతో ఉన్నారు, కానీ 10,000 స్టెప్స్ వేస్తే తప్ప మీరు తాగలేరు అనుకోండి, మీరు ఒక పాజిటివ్ యాక్టివిటీని ఒక నెగిటివ్ అడిక్షన్కి యాడ్ చేశారు. స్లోగా ఈ పాజిటివ్ యాక్టివిటీ అనేది ఏదైతే ఉందో, మీరు ఎప్పుడైతే మీ బాడీలో చేంజెస్ చూస్తారో, మీరు ఎప్పుడైతే ఎండార్ఫిన్స్ న్యాచురల్గా రిలీజ్ అవుతాయో వాక్ చేస్తున్నప్పుడు, అవన్నిటి వల్ల ఆ ఆల్కహాల్ పైన డిపెండెన్సీ ఏదైతే ఉందో అది తగ్గే అవకాశం ఉంది. ముందుగా చెప్పినట్టుగా ఇదంతా నా ఫిలాసఫీ, నేను వాడుకునే స్ట్రాటజీ. ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయిందా, సైన్స్ పేపర్ చూపించు ఇలాంటి నాకు తెలీదు. మీ ఓన్ ఎక్స్పీరియన్స్తో మీరు దీన్ని ధృవీకరించుకోండి. సో ఈ రోజు నుంచి పెక్కు కొట్టాలంటే 10,000 స్టెప్స్ లేదంటే దాని ఈక్వలెంట్ ఎక్సర్సైజ్ చేసి ఉండాలి. వారానికి 2 రోజుల కన్నా ఎక్కువ తాగకూడదు. ఏ ఒక్క రోజు కూడా 3 పెగ్స్ మించి తాగకూడదు. వారానికి మ్యాక్సిమం పెగ్స్ వచ్చేసి 7. దాన్ని మీరు కన్వర్ట్ చేసుకోండి మీ ఇష్టమైన డ్రింక్స్తో. అది ఆ 3 బీర్ల 2 బీర్ల 1 బీర్ అది మీరు కన్వర్ట్ చేసుకోండి. అది చాలా ఈజీ, ఆన్లైన్లో దొరికిపోతుంది. సో మనకున్న ఒక వ్యసనాన్ని మనం పాజిటివ్గా మార్చుకునే ఒక చిన్న సజెషనే ఇక్కడ మనం చర్చించిన ఈ ప్రణాళిక. మీలో ఎంతమంది ఈ ప్రణాళిక ట్రై చేశారో, అది మీకు ఎలా వర్కౌట్ అయిందని మాకు చెప్పండి. మనం ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.